నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్య కాలంలో ముస్లిం వ్యాపారులు ఆహార పదార్థాలలో ఉమ్మివేసి విక్రయిస్తున్న సంఘటనలు తరచుగా ఎదురు చూస్తున్నాయి. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రోజురోజుకు పెరిగిపోతూ హిందువులకు భారతదేశంలో సైతం సమస్యలు కలిగిస్తున్నాయి. అలాంటి చర్యలను తుక్ అంటే ఉమ్మి వేయడం జిహాద్గా పిలుస్తుంటారు. ఈ తుక్ జిహాద్ వల్ల చాలా మంది కడుపు నిండా భోజనం చేయడానికి కూడా భయపడుతున్నారు. ఏ హోటల్లో ఏం తింటే అందులో ఎవరు ఉమ్మేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దానికి జవాబు అన్నట్టు ఈ ఏడాది వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరంలో WHEF 2024 హర్ హర్ సంస్థ ప్రారంభమైంది. 2023 మే నెలలో ఉత్తరప్రదేశ్లో ఒక ముస్లిం యాజమాన్యం నిర్వహిస్తున్న రెస్టారెంట్లో ఒక వంటవాడు ఆహారంపై ఉమ్మి వేస్తున్న వీడియో బయటపడింది. అది సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అయింది. అలాంటి ఆహారం తినే వారికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. అనారోగ్యం సంగతి పక్కన పెట్టినా అలాంటి చర్యలు సాధారణ మానవులకు అసహ్యం కలిగిస్తుంటాయి. ఆ వీడియో వైరల్ అయ్యాక పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే ఆ చర్యను ముస్లిం సామాజిక కార్యకర్త జకీర్ అలీ త్యాగి సమర్థించారు. అది ప్రార్థనకు సంబంధించిన సాంప్రదాయమని, ఆహారాన్ని ఆశీర్వదించే పద్ధతిని వివరించారు. ఇక షియా ముస్లింలలో అది సర్వసాధారణమైన అలవాటు అని చెప్పుకొచ్చారు. అలాంటి సంఘటనలు అంతకుముందు కూడా వెలుగు చూశాయి. 2021 మార్చిలో ఢిల్లీలోని ఒక ముస్లిం యాజమాన్యంలోని హోటల్లో ఆహార పదార్థాల మీద ఉమ్మివేస్తున్నందుకు 2 వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. మరో కేసులో ఒక హిందూ కుటుంబం తమ ఇంట్లో నిశ్చితార్థ కార్యక్రమానికి వంటవాన్ని కుదుర్చుకున్నారు. ముస్లిం అయిన ఆ వ్యక్తి ప్రతి రోటి మీద ఉమ్మివేస్తుండడం వీడియోలో రికార్డ్ అయింది. అతన్ని అరెస్ట్ చేసి విచారించినప్పుడు దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది. ముస్లిమేతరుల కార్యక్రమాల్లో ఆహారం మీద ఉమ్మివేసే పద్ధతిని అతను అప్పటికి 5 ఏళ్లుగా చేస్తున్నాడట. ఇక సెలూన్ వ్యాపారంలోనూ దేశవ్యాప్తంగా పేరుగడించి ప్రముఖ నగరాలు అన్నిటిలోనూ తన పేరు మీదనే దుకాణాలు ప్రారంభించిన జావీద్ హబీబ్ గురించి తెలియని వారు తక్కువే. స్వయంగా జావీద్ హబీబ్ ఒక మహిళకు హెయిర్ కటింగ్ చేస్తున్నప్పుడు ఆమె తల మీద ఉమ్మివేశాడు. ఆ వీడియో వెలుగు చూడటంతో పెద్ద వివాదమే చెలరేగింది. పాశ్చాత్య దేశాల్లో అయితే అటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న చర్చ జరిగింది. ఇక బహ్రో ముస్లింలకు సంబంధించిన సంఘటనలు మరొకలా ఉన్నాయి. ఆహారం వడ్డించే ప్లేట్లను నాకడం, తినే పండ్ల మీద ఉమ్మివేసి దాంతో ఆ పండ్లను కడిగినట్లు చేయడం, వాటి చర్యలు వెలుగు చూశాయి కూడా. దాన్ని వారు తమ మతపరమైన సాంస్కృతికమైన చర్యగా సమర్థించుకుంటారు. కోవిడ్ మహమ్మారి దేశాన్ని గడగడలాడించిన 2020లో మరో సంఘటన బయటపడింది. తబ్లిగీ జమాత్ సంస్థ సభ్యులు రోడ్ల మీదే కాదు, హెల్త్ కేర్ వర్కర్ల మీద కూడా ఉమ్మి సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్ఫెక్షన్ వ్యాపింపజేయడమే ప్రధాన లక్ష్యంగా వారు అలా చేశారన్న వాదనలు వినిపించాయి. అలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో హిందువులు బయటి ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం దాపురించింది. హిందువులు ఆహారాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఒకరి ఎంగిలి మరొకరు తినరు. అలాంటిది తాము తినే ఆహార పదార్థాలలో తమకు తెలియకుండా వేరొకరి ఎంగిలి ఉమ్ము కలిసిందంటే అది ఎంత బాధ కలిగిస్తుంది అర్థం చేసుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే హిందూ అసోసియేషన్ ఫర్ రెస్టారెంట్స్, హోటల్, ఆహార్ అండ్ రిఫ్రెష్మెంట్స్ HER హర్ హర్ ఏర్పాటైంది. హర్ హర్ ఇక హిందువులు బయటకెళ్ళి భోజనం చేయాలంటే ఎలాంటి సంకోచం లేకుండా, ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా భోజనం చేయొచ్చు. ఒక సామెత ప్రకారం ఏంటంటే, మనం ఏం తింటామో అదే మనం అవుతాం. భారతదేశంలో ఆహారానికి సాంస్కృతిక పరంగా, ఆధ్యాత్మికంగా ఎంతో విలువ ఉంది. అలాంటి చోట కొన్ని మతాలు, ధర్మాలను లక్ష్యంగా చేసుకొని వారి ఆహారాన్ని ఉమ్మితో కలుషితం చేసే ఉద్దేశపూర్వక చర్యలకు తూక్ జిహాద్గా గుర్తిస్తున్నారు. అలాంటి తూక్ జిహాద్ని ఎదుర్కోవడం తక్షణ అవసరంగా మారింది. హిందూ ధర్మంలో ఆహారాన్ని పవిత్రంగా, భగవత్ ప్రసాదంగా భావిస్తారు. శారీరకంగానే కాక శరీరంలోని దైవానికి కూడా అర్పణగా సమర్పిస్తారు. ఆహారాన్ని తయారు చేసే ప్రక్రియను పరిశుభ్రంగా, స్వచ్ఛంగా, జాగ్రత్తగా చేపడతాం. దైవనామస్మరణతో తయారు చేసే ఆహారం మన మనస్సులను సైతం ప్రభావితం చేస్తుందని భావిస్తాం. అలా శరీరాన్ని పోషించే ఆహారాన్ని పరమ పవిత్రంగా తయారు చేసుకోవాలని భావించే హిందూ సమాజానికి ఇలాంటి తూక్ జిహాద్ చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల ఆహారాన్ని తయారు చేసి విక్రయించే ప్రదేశాల్లో నిఘా, జవాబుదారీతనం అవసరమవుతుంది. అందుకే హిందూ అసోసియేషన్ ఆఫ్ రెస్టారెంట్స్, హోటల్స్, ఆహార్ అండ్ రిఫ్రెష్మెంట్స్ హర్ హర్ సంస్థ ఏర్పాటు అవసరం మాత్రమే కాదు, విధాయకంగా కూడా అయింది. ఈ ఏడాది వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరం 2024 కార్యక్రమం ముంబైలో డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో జరిగింది. సంస్థ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానానంద హర్ హర్ వేదికను ప్రారంభించారు. ఆతిథ్య రంగంలో హిందువులు నడిపే వ్యాపారాల్లో
ఆహార శుభ్రతను ధృవీకరించే వ్యవస్థగా ఈ హర్ హర్ ఉంటుందని తెలియజేశారు. హర్ హర్ వ్యవస్థ హిందూ సాంస్కృతిక విలువలతో కూడిన ఆహార పదార్థాల తయారీకి మార్గదర్శకాలను ఏర్పాటు చేస్తుంది. రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్లు పారదర్శకంగా పనిచేస్తున్నాయని, ఆహారాన్ని శుచిగా తయారు చేస్తున్నాయని హామీ ఇస్తుంది. ముస్లింల ఆహారాన్ని హలాల్ సర్టిఫికేషన్, యూదుల ఆహారానికి కోషర్ సర్టిఫికేషన్లా హిందువుల కోసం స్వచ్ఛతా ప్రమాణాలతో కూడిన సర్టిఫికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం ద్వారా హిందూ సంస్థలు వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనగలవు. ఆతిథ్య పరిశ్రమలో ప్రమాణాలను ఏర్పాటు చేయగలవు. ఆహార ఆతిథ్య రంగాలలో హిందూ వ్యాపారవేత్తలు ఎవరికి వారు పనిచేసుకుంటున్నారు. వారికి కలిసికట్టుగా ఉండే పద్ధతి లేదు. దాంతో ఇతర మతాల వారిలా బార్గెనింగ్ పవర్ ఉండడం లేదు. అలాంటి వ్యాపారులకు కలిసి ఉండేందుకు, వనరులను పంచుకునేందుకు, వ్యాపారంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకునేందుకు అవసరమైన ఒక వేదికగా హర్ హర్ పనిచేస్తుంది. ఆహార ఆతిథ్య పరిశ్రమల్లో వివక్ష, పక్షపాత ధోరణిని ఎదుర్కోవడానికి కూడా ఈ సంఘటన సహాయపడుతుంది. తూక్ జిహాద్ వంటి వర్తమాన సవాళ్లను ఎదుర్కోవడం మాత్రమే కాదు, హర్ హర్ సంఘటన హిందూ ఆహార సాంప్రదాయాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కల్పించడానికి వేదికగా నిలుస్తోంది. సాంప్రదాయక శాకాహార విధానాన్ని ప్రమోట్ చేయడం, ప్రాంతీయ పాక పద్ధతులకు ప్రాచుర్యం కల్పించడం ద్వారా సుసంపన్నమైన హిందూ ఆహార సంస్కృతిని ఆధునిక తరాలకు తెలియచేస్తుంది. హిందువులు నిర్వహించే వ్యాపారాలకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం, కాంపిటేటివ్ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి సహాయం చేస్తుంది. వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరం వంటి వేదికల్లో కలవడం ద్వారా హిందూ ఎంటర్ప్రెన్యూర్లు అంతర్జాతీయ వ్యాపార అవకాశాలను, భాగస్వామ్యులను తెలుసుకోవచ్చు. ఇక నుంచి రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు హర్ హర్ సర్టిఫికేషన్ ఉందా, హర్ హర్ ప్రామాణికాలను నిర్ణయించే హోటల్ని నడుపుతున్నారా లేదా అనేది కనుక్కోండి. తప్పేంటి? హలాల్ సర్టిఫికేట్ ఉంటేనే భోజనం చేస్తామని, మరో సర్టిఫికేట్ ఉంటేనే భోజనం చేస్తారని వాళ్ళు చెప్పినప్పుడు హర్ హర్ అంటూ ఆహారానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ శుచి, శుభ్రత, సాంప్రదాయబద్ధంగా ఆహారానికి ప్రమాణాలను చూపిస్తూ మనం పాటించే పద్ధతుల ద్వారా ఆహారం వండుతుందో లేదో తెలుసుకోవడంలో తప్పు లేదు అనుకుంటున్నా. ఏదేమైనా తూక్ జిహాద్కి చెక్ పెట్టేసింది హర్ హర్. మరి హర్ హర్ సంస్థ రావడం, హర్ హర్ ఇలాంటి నిర్ణయాలను తీసుకొని హోటల్స్ మీద అక్కడ జరుగుతున్న వంటల ప్రమాణాల మీద నిర్దేశించడం మీకు ఎలా అనిపిస్తోంది? ఇక తూక్ జిహాద్కి చెక్ పడినట్టేనా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అండి ప్రతిరోజు చెప్తున్నాం, వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా నిలబడండి. ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం. ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయూతనందించిన వాళ్ళు అవుతారు. జై హింద్, జై భారత్.